హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్, మీ వైజాగ్ పిల్ల మాలిని. ఈ రోజు ఒక ట్రావెల్ వ్లాగ్ అనేది షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ట్రావెల్ వ్లాగ్ మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అనేది వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. మేము ఒక దగ్గర ఆగి టిఫిన్స్ కూడా చేస్తాం. నేను తినేసాను, మమ్మీ తింటున్నారనమాట. బేబీని ఎత్తుకోవడానికి అని చెప్పి నేను తినేసాను. బేబీ పడుకుంది చక్కగా. ఇప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే నర్సీపట్నం వెళ్లే దారిలో అనమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. నర్సీపట్నం దగ్గర ధర్మసాగరం అనే ఊర్లో అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. సో అక్కడికి ఈ రోజు మేము వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అనేది నేను అక్కడికి వెళ్తూ ఉండగా చెప్తాను అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటి అని. మేము అక్కడ ఈరోజు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. బేబీని కూడా మా అమ్మమ్మ ఇప్పుడు దాకా చూడలేదన్నమాట. సో మా అమ్మమ్మకు కూడా చూపెడదాము, ఆవిడ రావడానికి అవ్వట్లేదు అని చెప్పి మా అమ్మమ్మకు చూపెడదాము అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక దగ్గర ఆగి టిఫిన్స్ కూడా అయిపోయినాయి, ఇంకా స్టార్ట్ అయిపోతాం మేము. మా అమ్మ చాలా లేట్, అందరం తినేసాము. మా మమ్మీ మాత్రం ఇంకా తింటానే ఉంది. సాగర్ కూడా తినేసాడు, మధు తినేసాడు. మా తమ్ముడు, నేను, సాగర్, బేబీ, మమ్మీ వెళ్తున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. సో వెళ్తూ మాట్లాడేసుకుందాం ఎందుకు వెళ్తున్నాం అని చెప్పి. మనం చిన్న చిన్న ఊర్లు వెళ్లే దారుల్లో ఇలాంటివి చాలా కామన్ గా చూస్తాము. అప్పటికప్పుడు కోసుకొచ్చిన ఫ్రెష్ కూరగాయలు, ఆకుకూరలు ఇలా కుప్పలు కుప్పలు వేసి అమ్ముతూ ఉంటారు. చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సో ఫైనల్లీ మనం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాం. అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట, ధర్మసాగరం. సో ఊర్లోకి వెళ్తూ ఉంటే మనకి చూసారా ఇలా గుబూరుగా చెట్లు ఉంటే చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇది మా అమ్మమ్మ వాళ్ళ చేలు అనమాట. చిన్నమ్మమ్మ వాళ్ళది, మా అమ్మమ్మ వాళ్ళది ఇలా పక్క పక్కనే ఉంటాయి, బ్రదర్స్ది. సో ఊర్లోకి వెళ్ళే దారంతా ఇలా పచ్చగా ఉంటుంది అనమాట. గుబూరుగా ఏదో ఒక ఆర్చ్ లాగా ఉంటాయి చెట్లు, చాలా బాగుంటుంది చూడ్డానికి వెళ్ళేటప్పుడు. సో ఫైనలీ ది ఫస్ట్ టైం వాళ్ళ తాతమ్మని అంటే మా అమ్మమ్మని నా బేబీ కలిసేసింది. మా అమ్మమ్మ చాలా హ్యాపీ అన్నమాట. ఇప్పుడు మేము ఇక్కడ గ్రామదేవత అని వనంలోకి వెళ్తారనమాట, దేవతకి పసుపు కుంకాలు ఇచ్చుకోవడానికి. సో అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళే దారిలో మొత్తం పొలాలే ఉంటాయి అనమాట. ఇట్లా జీడి తోటలు, ఇంకా తాటి చెట్లు, టేకు తోటలు ఇలా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి, మీకు కనిపిస్తుందా? ఇదేమో జీడి తోట, కొత్తగా వేసినట్టున్నారు, ఇంకా పెద్ద చెట్లు అవ్వలేదు. ఇట్లా జీడి తోటలు, మామిడి తోటలు ఇలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ దారంతా అవే ఉంటాయి. సో ఇలా పొలాల మధ్యలో నుంచి ఒక చిన్న చోట అన్నమాట అమ్మవారు వెలిసిందని చెప్పి అక్కడే పసుపు కుంకాలు ఇచ్చుకుంటారు. గట్లంట వెళ్ళాలన్నమాట. మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. నేను, మా హస్బెండ్, మా తమ్ముడు నడుచుకుంటూ వెళ్తున్నాము. మాకు అంటే నేను చిన్నప్పటి నుంచి ఈ ఊరికి చాలా సార్లు వచ్చాను, కానీ ఎప్పుడు వనంలోకి వెళ్ళలేదు అనమాట. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను కూడా. మామూలుగా బయట ఉన్న టెంపుల్స్లో దండం పెట్టేసుకుంటాను అనమాట. ఇలా పొలం లోపలికి ఎప్పుడు వెళ్ళాలి. ఈరోజు మా హస్బెండ్కి చూపెడదాము అని చెప్పి వెళ్తున్నాను నేను కూడా ఫస్ట్ టైము. ఇట్లా చూసారా ఈ దారంతా ఎలా ఉందో, ఇట్లా వెళ్ళాలన్నమాట. చాలా భయంకరంగా ఉంటుంది, పాములు కూడా రావచ్చు. సో ఇట్లా ఇదిగోండి, ఇదంతా జీడి తోట, జీడిపప్పు తోటలు ఉంటాయి కదా అవన్నమాట. చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. నేను తెనాలిలో ఉన్నప్పుడు సమ్మర్కి ఇక్కడికి వచ్చి ఎవరికన్నా నేను జీడిపళ్ళు, జీడిపప్పులు అని చెప్పానంటే, అవునా జీడిపప్పులు తోట పళ్ళుకి కాస్తాయా అని చెప్పేసి క్వశ్చన్ వేసేవాళ్ళు అనమాట. అంటే అటు సైడ్ వాళ్ళకి ఎక్కువ తెలియదు, మన వైజాగ్ సైడ్ అండ్ ఇటు ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. కానీ తెనాలి, హైదరాబాద్ సైడ్ వాళ్ళకి విలేజెస్లో జీడి తోట అంటే జీడిపప్పు ఎలా కాస్తుందో కూడా తెలియదు అనమాట. నన్ను అలా క్వశ్చన్ అడిగేవారు. అందుకని ఇది సీజన్ కాదు కదా, సో నేను చూపించలేను పండునైతే. తోటనైతే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇవన్నీ జీడి తోటలే. చూసారా ఇవన్నీ, ఇదంతా జీడి తోటలే.
ఇప్పుడు మనం వనం దగ్గరికి వెళ్ళిపోదాం. వనంలోకి వెళ్ళే దారంతా మనకి ఇలా పచ్చని పొలాల మధ్యలో నుంచి గట్టుల మీద నుంచి వెళ్ళాలన్నమాట. మధ్యలో ఇలా ఒక చిన్న బ్రిడ్జ్ కూడా వస్తుంది. అది చిన్న కాలువ అనమాట. వాటర్ ఫ్లో ఇప్పుడు ఎక్కువ లేదు కానీ చాలా వాటర్ ఉంటుంది. సో ఇలా ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఒక దగ్గర ఒక చిన్న పుట్టలా వెలుస్తుంది అనమాట అమ్మవారు. ఫస్ట్ ఇక్కడే ఆ ఊర్లో వెలిసిందంట. సో గుడి కట్టారు అమ్మవారికి ఊర్లో, కానీ ఈ పుట్ట దగ్గరికి వచ్చే పసుపు కుంకాలు ఇచ్చుకుంటారనమాట. పల్లెటూరులు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఇలా పచ్చని పొలాలు, చల్లని గాలి, గలగలా పారే కాలువలు, మనం చేపలు పెంచుకోవడానికి పెద్ద పెద్ద చెరువులు. అలానే ఈ ఊర్లో కూడా ఒక పెద్ద చెరువు ఉంది. అంటే ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఊర్లో అయితే 100 ఎకరాల చెరువు ఉందన్నమాట. ఆ చెరువును కూడా నేను మీకు ఈరోజు చూపిస్తాను. చూసారా ఎంత చక్కగా పచ్చగా ఉన్నాయి ఈ పొలాలు. ఇక్కడ ఇలా మొత్తం తోటలే ఉంటాయి ఎక్కువ శాతం. ఊర్లు అనగానే మనకి మొత్తం పచ్చగా కనిపిస్తుంది. సంవత్సరానికి ఒక్కసారైనా సరే మనం ఈ పచ్చదనాన్ని, ఈ చల్లని పొల్యూషన్ లేని గాలిని ఆస్వాదించడానికి సంవత్సరానికి ఒక్కసారన్నా అందరూ మీ పల్లెటూర్లకి వెళ్ళండి. ఎంతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనకి న్యాచురల్ గా దొరికేవన్నీ మనకి ఇక్కడ కోసుకొని తినొచ్చు. ఇందాక నేను చూపించినట్టు చింతకాయలు కానీ, కందికాయలు కానీ ఇలా మన న్యాచురల్ గా దొరుకుతాయి అనమాట. ఆ ఫీల్ చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే మనం ఇప్పుడు సిటీస్ లో పెరిగే కల్చర్ కి మన పల్లెటూరు కల్చర్ వాళ్ళకి చూపించామంటే వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ గా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా కొనడం తప్పితే కోసుకోవడం ఎప్పుడు ఈ మధ్య ఎవరికి తెలియట్లేదు. సో ఇలా పల్లెటూర్లకి మన అమ్మమ్మ వాళ్ళ ఊర్లు కానీ, నాయనమ్మ వాళ్ళ ఊర్లు కానీ వెళ్తే ఆ పిల్లలకు కూడా తెలుస్తుంది అనమాట. ఓకే ఈ చెట్టు ఇలా ఉంటుందా, వాటికి ఇలా కాస్తాయా అని చెప్పి వాళ్ళకు కూడా మనం చూపించినట్టు ఉంటుంది అనమాట. పిల్లల్ని తీసుకొని ఇలా హాలిడేస్ ఉన్నప్పుడు సమ్మర్ లో కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్ కానీ ఇలా పల్లెటూర్లకు వచ్చామంటే మనము ఎంజాయ్ చేస్తాం, మనతో పాటు పిల్లలకు కూడా అన్ని చూపించినట్టు ఉంటుంది అనమాట. ఇయర్లీ వన్స్ నేనైతే ఇలా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చి ఎంజాయ్ చేస్తాను అనమాట. ఈ రోజైతే నేను ఈ ఊరు రావడానికి కారణం ఫెస్టివల్ అనమాట. కరోనా అని చెప్పి కొంచెం తగ్గింది రష్, లేకపోతే చాలా జనం, అసలు రోడ్డు మీద మనం నడవడానికి కూడా ప్లేస్ లేనంత జనం వస్తారనమాట. నేను ఇయర్ మీకు అంత చూపించలేకపోవచ్చు, కానీ కొంచెం చూపిస్తాను. కుదిరితే నెక్స్ట్ ఇయర్ బాగా చేసినప్పుడు చూపించడానికి ట్రై చేస్తాను. ఈ ఇయర్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ పొలాలు, కాలువలు, చెరువులు చూపించేస్తాను, చూడండి. ఇది మా పెద్దమ్మ వాళ్ళ చేను దగ్గర ఉన్న పెద్ద బావి. ఇలా మనం బావులు చాలా రేర్గా చూస్తాము. చిన్న చిన్న బావులు ఉంటాయి కానీ ఇలా పెద్ద బావులు అయితే చాలా తక్కువ ఉంటాయి. నేను చెప్పాను కదండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉన్న పెద్ద చెరువు అని, 100 ఎకరాల చెరువు అనమాట. ఇది చాలా బాగుంటుంది. చాలామంది వెళ్ళి స్విమ్మింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ 1 వీక్ నుంచి వర్షాలు ఎక్కువ ఉండడంతో వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా ఉంది. దీనికన్నా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇదంతా మా పెద్దమ్మ వాళ్ళు చేయాలన్నమాట. ఎంత పెద్ద చింత చెట్టు! పుల్ల పుల్ల చింతకాయలు. ఎవరికన్నా కావాలా చింతకాయలు? ఇంత పెద్ద చింత చెట్టు. క్వార్టర్స్ లో పచ్చి తినేసాం. మా హస్బెండ్ అను తమ్ముడు చూడండి కందికాయలు దొబ్బేస్తున్నారు. దొంగలు కందికాయలు దొంగలు. ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తింటారు, బాగుంటాయి. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళకి ఉండేది కంది తోట. ఇప్పుడు మనం పచ్చిగా ఒకసారి ట్రై చేద్దాం. బాగుంటాయి పచ్చివి కూడా. ఇంకోండి కంది తోట ఇది. కందికాయలు ఎలా తింటున్నారు దొంగలు. మా తమ్ముడు ఒక దొంగ, మా ఆయన ఒక దొంగ. నాకొద్దు, నేను తినొచ్చో తినకూడదు. నేనేం తెచ్చాను అనుకుంటున్నావు? తినేయి. చెట్లు కోసి చూపెట్టి. ఈ ఊర్లో
అమ్మవారి పేరు బోయలమ్మ తల్లి. సో ఆ అమ్మవారిని ఒక కుండ రూపంలో అంటే ఘట్టం అంటారనమాట, ఒక మట్టి కుండ రూపంలో అనుకొని దానిని ఊరంతా ఊరేగిస్తారు. లోపల పళ్ళు, పంచామృతాలు ఇవన్నీ పెట్టి పైన అలా దీపం పెట్టి ఊరంతా ఊరేగిస్తారనమాట. ప్రతి ఇంటి ముందు ఇలాగా మంచం వేసి దాని మీద కొత్త చీరలు, అమ్మవారికి మనం ఇచ్చుకునే చీరలు పరిచి బియ్యము, పసుపు కుంకాలకి డబ్బులు పెట్టి అమ్మవారు రాగానే అలా ఆ ఘట్టం అంటే కుండని ఘట్టం అంటారనమాట. దానిని పెట్టి దానికి మనం దీపారాధన, కొబ్బరికాయ కొట్టుకొని పసుపు కుంకాలతో పూజ చేసుకుంటారు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు. తర్వాత దాన్ని వేరే వాళ్ళ ఇంటికి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ఘట్టాన్ని ఎత్తుకుంటారనమాట. ఎత్తుకొని వేరే వాళ్ళ ఇంటి వరకు దేబెడతారు అమ్మవారిని. మన చేతులతో మనం వేరే వాళ్ళ ఇంటికి దేబెట్టినట్టు అన్నమాట ఈ ఊర్లో. ఇందాక నేను చూపించింది కొంచెం ఎర్లీగా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది అనమాట. ఇంకొన్ని ఇల్లులన్నీ తిరిగేసి ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను, మా మామయ్య వాళ్ళ వైఫ్, మమ్మీ, మా అన్నయ్య వాళ్ళ వైఫ్ ఎత్తుకుంటున్నాం అనమాట. పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరితో ఎత్తుకుంది. మేము ఎవ్రీ ఇయర్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎత్తుకుంటాం. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎత్తుకున్నాం అనమాట. ఇలా మా ఇళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆ ఘట్టము ఒక అతను ఎవ్రీ ఇయర్ ఎత్తుకుంటారనమాట, ఒక తాతయ్య. ఆ తాతయ్యకి అమ్మవారు పూనుతుంది, కానీ మా ఇళ్ళ దగ్గరికి వచ్చేసరికి పూనదనమాట. మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా పెద్దమ్మ వాళ్ళు ఇప్పుడు ఉంటున్న ఇల్లు కాకుండా వాళ్ళ పాత ఇల్లు, ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. సో ఇంకొక దగ్గరికి మూవ్ అయిపోయారు. వాళ్ళ పాత ఇల్లు ఇదిగోండి ఈ ప్లేస్కి వచ్చేసరికి ఆ తాతలోకి అమ్మవారు అనేది పూనుతుందన్నమాట. మొత్తం ఇల్లులన్నీ తిరిగేసరికి అమ్మవారు పూనిన దగ్గర నుంచి ఆ ఘట్టం పైన కర్రలతో కొట్టుకుంటూ వస్తారనమాట, అలా కొడుతూ ఉంటారు. సో పెద్దమ్మ వాళ్ళ పాతింటి దగ్గర ఇలా క్రాకర్స్, అమ్మవారు వచ్చే టైంకి క్రాకర్స్ కూడా కాలుస్తూ ఉంటారు. ఇదిగోండి పాతింటి దగ్గర కూడా అమ్మవారి కోసమని మా పెద్దమ్మ పాన్పు రెడీ చేసి ఇలా పూజ చేసింది. నేను అక్కడ ఏ విధంగా పూజ చేస్తారో చూపించలేదు కదా, ఇక్కడ పెద్దమ్మ చేస్తుంది. కొంచెం షూట్ చేశాను అనమాట. ఆ తాతను కూడా చూపిస్తాను మీకు, చాలా బక్కగా ఉంటారు, ముసళ్ళు అయిపోయారనమాట. ఆ తాతని అమ్మవారు పూనినప్పుడు కనీసం ఒక 4 పట్టుకోవాల్సి వస్తుంది. అంత స్ట్రాంగ్గా అంటే అమ్మవారు పూనితే ఎలా ఉంటుందో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో అంత స్ట్రాంగ్గా ఊగుతూ ఉంటారు అనమాట అమ్మవారు వచ్చినప్పుడు. 4 పట్టుకుంటే కానీ ఉండదు. మామూలుగా అయితే ఆయన ఎంత బక్కగా ఉంటారు ఆ తాతయ్య. చూడండి వాళ్ళందరూ పట్టుకున్నారు కదా, ఆ వైట్ టవల్ వేసుకున్న ఆ తాతయ్యనే అమ్మవారు పూనితే అలా ఊగుతూ ఉంటారనమాట. నైట్ ఇప్పుడైతే టైం నైట్ 11-11:30 అవుతుందన్నమాట. ఈ టైంకి ఇంకా లాస్ట్ ఇంకా అయిపోతుంది, ఇంకెవరి ఇళ్ళకి వెళ్ళరు. లాస్ట్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ ఘట్టాన్ని ఆ తాతయ్య ఎత్తుకొని ఈ గుడి దగ్గరికి వచ్చేస్తారనమాట. చూసారు అక్కడ ఎల్లో కలర్ పోల్లా ఉంది, అది అమ్మవారుగా కొలుస్తారనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అక్కడే పూజ చేస్తున్నారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందా, కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇంతకుముందు చిన్న గుడి ఉండేదన్నమాట, దాన్ని పెద్ద గుడిగా చేస్తున్నారు. ఇలా ఆ పోల్ చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఒక చక్రం లాంటిది తెచ్చి ఆ చక్రం మీద అమ్మవారిని అంటే ఆ ఘట్టాన్ని ప్లేస్ చేసి ఆ చక్రం మీద ఒకళ్ళు కూర్చుంటారు. అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు కూర్చుంటారు అనమాట. కూర్చున్న తర్వాత దాన్ని చుట్టూ తిప్పుతూ ఉంటారు. చూసారా ఎలా తిప్పుతున్నారో, ఇలా తిప్పుతారంట. ఇవన్నీ టు బీ ఫ్రాంక్ నేను కూడా ఈ ఇయరే చూశాను. ఎవ్రీ ఇయర్ ఇంటి దగ్గరకు వస్తుంది, అమ్మవారిని ఎత్తుకుంటాను, ఇంకా తర్వాత పడుకుని పోతామన్నమాట. కానీ ఈ ఇయర్ మాత్రం నేను చూశాను ఇవన్నీ. ఇంతేనండి, ఈ ఇయర్ అయితే ఇంతే జరిగింది. ఎంత తక్కువలో తక్కువ జనం పిలుచుకున్నా చూసారు ఎంత జనం ఉన్నారో. ఊర్లో వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంకా సగం మంది ఇళ్లలో ఉండిపోయారు. ఇంత జనం వస్తారనమాట, దీనికన్నా ఎక్కువ వస్తారు. ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే డ్రామాలు వేషాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అఘోరాల వేషాలు, హిడింబీలు, ఇట్లా వేరే వేరే వేషాలు వేసుకొని తిరుగుతూ ఉంటారనమాట. డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఇయర్ అయితే అవన్నీ మిస్ అవుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ వైజాగ్ పిల్ల మాలిని.